ప్రకటన గ్రంథంలో బైబిల్లో మనకి ప్రకటన గ్రంథం అనేది బైబిల్లో చివరి పుస్తకం. ప్రకటన అంటే అసలు ఏంటంటే, ప్రకటన అంటే అంటే ప్రకటించేది. ప్రకటన అంటే అంటే ప్రకటించేది. అంటే టర్నింగ్ పాయింట్, మన జీవితానికి టర్నింగ్ పాయింట్. ఆ కయోహానికి తన యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్గా అనేక విషయాలు పద్మాస్ ద్వీపంలో ప్రకటించినట్టు, తెలియపరిచినట్టు మన జీవితంలో కూడా అనేక శోధనల ద్వారానే మన ఆత్మీయంగా ఒకవైపు త్రిప్పబడతాం, దేవుని వైపు త్రిప్పబడతాం. లేకపోతే ఆ శోధనలు, ఆ శ్రమలు, ఆ పద్మాస్ ద్వీపంలో అనేక శ్రమల ద్వారా దేవుడు ఒక యుగంతో మాట్లాడినట్టు మన జీవితంలో కూడా అనేక విషయాల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన ఆత్మీయంగా వృద్ధి చెందేవారంగా ఉంటాం. అందుకే అది టర్నింగ్ పాయింట్గా ఉంటుంది. ప్రకటనలు అంటే ఏంటంటే దేవుని కనికరం చూపించేది, అంతేకాదు కనికరం చూపించేదే కాదు, కఠినమైన శిక్ష కూడా ఉంటుంది. అందువలన ఈ మనల్ని అంటే నడిపించేదిగా కూడా ఉంటుంది. ఎక్కడికి మార్గం ఎక్కడికి నడిపిస్తుంది? దేవుని దగ్గరికి. ప్రభువైన యేసు క్రీస్తు ఎక్కడ నివసిస్తున్నాడు? పరమందున్న దేవదూతల మధ్య నివసిస్తున్నాడు. అక్కడికి మనల్ని నడిపించేది. అలాంటి పుస్తకం మనం ధ్యానించడం అనేది చాలా అద్భుతమే. అయితే ఈ 66 పుస్తకాల్లో ఈ చివరి పుస్తకం 66వ పుస్తకం ప్రకటన గ్రంథము. ఈ 65 పుస్తకాల్లో లిఖించబడిన విషయాలన్నీ దేవుడు 66వ పుస్తకంలో రాస్తూ వస్తా ఉన్నాడు. అంటే అనేక విషయాలు ఇంకా యోహానుకి దేవుడు బయలుపరిచిన అనేక విషయాలన్నీ. అయితే ఈ 65 పుస్తకాలు గ్రహిస్తూ పోయినట్లయితే 66వ పుస్తకం మనకి ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది. అయితే ఈ 65 పుస్తకాల గురించి అనేక సార్లు వింటున్న వారమే, అనేక సేవకుల ద్వారా, అనేక వాక్యాల ద్వారా, యూట్యూబ్ ద్వారా, అనేక వాక్యాల ద్వారా వింటున్న వారమే, ఎప్పుడు బైబిల్ చదువుతున్న వారమే. అయితే ఈ 66వ పుస్తకంలో ఉన్న మా యోహాను మాట్లాడిన విధానం మనకి అర్థమయ్యేదిగా ఉండదు ఒక్కొక్కసారి. అయితే అవన్నీ మర్మాలుగా దేవుడు దాంట్లో బయలుపరుస్తూ వచ్చాడు. అయితే ఈ దినాన దేవుడు మాట్లాడాలనుకున్నది ఏంటంటే, ఈ ప్రకటన స్త్రీలం కాబట్టి స్త్రీల గురించే ధ్యానించాలని ఒక చిన్న ఆశ. అయితే ప్రకటన గ్రంథంలో 4 స్త్రీలు ఉన్నారు. ఆ 4 స్త్రీల గురించి చాదనైనంత వరకు కొంత సమయం కనీసం ఇద్దరినైనా ధ్యానించడానికి చూద్దాం. లేకపోతే 4 గురించి చెప్పుకొని ఒక్కొక్కరి గురించి ఇంకొక వారం ధ్యానించేది వారంగా ఉన్నాం. చూడండి, ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం, ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములను బలించిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఇక్కడ ఏ స్త్రీ కనబడతాం? ఇక్కడ మనకి ఎవరు? ప్రకటనలో ఏ స్త్రీ ఉంది మనకి? మొదటి స్త్రీ యెజబెల్. ఈ యెజబెల్ అనే స్త్రీ ఎవరంటే 2వ రాజులో ఉన్నది. ఎక్కడ? అహాబు భార్య. అహాబు భార్య ఏం చేస్తామండి? అహాబు భార్య దేవుని సేవకుల్ని హింసించిందిగా ఉంది. అవును కదా? దేవుని యొక్క ప్రవక్తల్ని హింసించిందిగా ఉంది. ఆహాబుకి చెడు ఆలోచించలేదుగా ఉంది. ఇంకా యెజబెల్ గురించి ధ్యానిస్తే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇలాంటి స్వభావం కలిగిన స్త్రీగా ఉంటారు. ఎవరు? యెజబెల్ అనే స్త్రీ. ఈ యెజబెల్ అనే స్త్రీ యొక్క విధానం, ఆ లక్షణాలను అనుభవం ధ్యానం. అయితే ఈ యొక్క యెజబెల్ అనే స్త్రీ ఎక్కడ ఉంటామని చూడండి. ఇక్కడ 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలోనే యెజబెల్ అనే స్త్రీ ఏ ప్రాంతంలో ఉంటామని చూడండి. 2వ అధ్యాయం 2వ అధ్యాయం 18వ వచనంలో ఎక్కడ ఉందామా?
జీవితమంతా యెజబెలు స్త్రీ ఎలా తను ప్రజారాజుగా ఆవులు వాటి ఎలా జీవించిందో ఆ దానితోనే పోలుస్తాం. తన జీవితమంతా ఎలా ఉందంటే తప్పుడు సిద్ధాంతాలకి, తప్పుడు మాటలకి, అంటే ఇక్కడ కాదు మీకు బాగుపడేది ఆ మంత్రాల దగ్గర బాగుపడతారా కాదు, శాస్త్ర చెప్పేవారి మనం ప్రశ్నలు అడుగుతాము. అలాంటి సిద్ధాంతాలను పాటిస్తా ఉండేది స్త్రీగా ఉంటాం. తన జీవితం చివరికి నాశనమే. ఈ యొక్క యెజబెల్ అనే స్త్రీ, మొదటి స్త్రీ ఏమైపోతామండి, చివరికి తన దుష్కర్మ ద్వారా, తన విగ్రహాలను పూజించడం ద్వారా, విగ్రహాలు అంటే దేవునికి వ్యతిరేకమైన విగ్రహంగా పెట్టుకుని పూజ చేస్తూ ఉన్నందువల్ల, మన మనసుకు నచ్చినట్టు చేస్తూ వస్తున్నందువల్ల, దేవుని మాటలకు లోబడినందువల్ల ఏమైపోతామని ఈ స్త్రీ ఏం చేస్తారు, ఏమైంది, తను శ్రమల పాలవుతాము, తన అందరూ చివరికి నాశనం అవుతా వచ్చింది. తర్వాత ఇంకో స్త్రీ చూస్తే ప్రకటన పుస్తకం 12వ అధ్యాయం 1వ వచనం. అదేవిధంగా ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి ప్రసవవేదన పడుచు, ఆమె కేకలు వేయుచుండెను. చాలు. ఇక్కడ ఏ స్త్రీ కనబడతా ఉందంటే సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ. ఈ స్త్రీ 12వ అధ్యాయం 1వ సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఆ సూర్యుడైతే ధరించుకుని తల మీద ఏముంటామని 12 నక్షత్రాల కిరీటములు ఉన్నాయి. పాదముల కింద ఏముంది, చంద్రుడు, పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. మళ్ళీ ఎలా ఉంది, ఆమె గర్భిణి ప్రసవ వేదన పడుతున్న స్త్రీగా ఉంటారు. ఈమె చూసినట్లయితే అక్కడ 12వ అధ్యాయం 1వ వచనంలో ఎక్కడి నుంచి ఎలా ఏర్పడుతుందంట, 12వ అధ్యాయం 1వ వచనంలో పరలోకంలో ఎక్కడి నుంచి ఎక్కడ ఉందా, తుయతైర సమయంలో అయితే యెజబెల్ స్త్రీ ఉంది, కానీ ఈమెయితే ఎక్కడి నుంచి చూపించబడతా ఉంది, పరలోకం నుంచి చూపించబడతా ఉంది. సూర్యుని ధరించు. ఏ సూర్యుడు, నీతి సూర్యుడు ప్రభు యేసుక్రీస్తుని ధరించుకుని ఉంది. అయితే ఎలా ఉంది, ప్రసవ వేదన పడతాం. అంటే ఈ ప్రసవ వేదన ఇలాంటి అంశాల గురించి తర్వాత ధ్యానిద్దాము. కొంచెంగా మనం చూసినట్లయితే ఈమె ఏం చేస్తా ఉంది, పరలోకంలో చూస్తా ఉంది. ఈమె ఏం ధరించుకుందో చూస్తే ఏం ధరించుకుంది, సూర్యుని ధరించుకుంటా ఉంది. అయితే ఈమె 12వ అధ్యాయంలో ఏం చేస్తా ఉన్నాడో చూస్తే చూడండి ఏం జరుగుతుందో. 4వ వచనంలో దానితో కననైన ఆ స్త్రీ కనగానని ఆమె శిశువు మృంగివేయనని ఆ గడ సర్పము స్త్రీ ఎదుట నిలిచెను. ఆ సర్పము ఏం చేస్తా ఉందన్నా అంటే ఆ స్త్రీని హింసించేదిగా ఉంటామని సర్పము కూర్చొని. ఎప్పుడైతే ఆ ప్రసవ వేదన పడుతున్న ఆ బిడ్డ పెద్దగా ఏం చేయాలని, మింగేయాలని చూస్తా. అంతేకాదు ఈ స్త్రీ సాధారణ చేత హింసించబడతా ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే సూర్యుని ధరించుకున్న ఈ స్త్రీ ఎవరికి పోల్చబడతా ఉందంటే ఇశ్రాయేలు జనాంగానికి పోల్చబడతా ఉంది. ఇశ్రాయేలు జనాంగం యొక్క వారి విషయమైన ప్రసవవేదన పడతాం. వాళ్ళందరూ చెదిరిపోయిన వారు రక్షించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అంటే ఇశ్రాయేలు జనాంగం కోసం ప్రసవవేదన పడతాం. శత్రువైతే ఏం చేస్తా ఉంది, సాధారణ అయితే మునిగివేయాలని, వారిని నాశనం చేయాలని చూస్తా ఉంది ఇశ్రాయేలు. అందుకే దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు కస్త్రీని ధరించుకున్న స్త్రీని, ఆ ప్రసవవేదన పడుతున్న స్త్రీని, ఆ పరలోకానికి సూచికగా ఉంటా ఉంది. ఆమె ఏం చేస్తా ఉంది, దేవుని చేత కాపాడబడతా ఉంది. సంతానం ఎందుకు ద్వేషిస్తా ఉన్నా దేవుడు మాత్రం కాపాడతానే, తాతని ఏం చేయాలనుకుంటా ఉంది, హింసించాలనే చూస్తా ఉంది. అంతేకాదు ఇంకో స్త్రీని చూడండి. ప్రకటన పుస్తకం 17వ అధ్యాయం 15వ వచనం. 4 స్త్రీలను చూసి ముగించుకున్నాం. వారి గురించి ఒక్కొక్కరి గురించి మనం తర్వాత ధ్యానిద్దాం. ఇది ఎక్కడ కూర్చుందన్న, మహాజలం మీద, అంటే బలము కలిగిన జలము మీద కూర్చుంటా ఉంది ఈ స్త్రీ. ఈ స్త్రీ ఏం
వచనంలోనే 17వ అధ్యాయం 4వ వచనంలో ఏం ధరించుకుంది? ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణముల వస్త్రము ధరించుకున్నది. బంగారంతో రత్నములతో ముచ్చున్నలు అలంకరించబడినై ఏమైనా కార్యములతోనూ తాము చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ అంటే ఏంటి? ఈ స్త్రీ ఏం ధరించుకుంది? లోక సంబంధమైన ఆభరణాలన్నీ ధరించుకుంది. అంటే నీకు ఏం ధరించుకున్నట్టు? లోకాన్ని ధరించుకుంది. లోక సంబంధమైన ఆకర్షణలు, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన ఆభరణాలు, లోక సంబంధమైన ఆచారాలు ఇవన్నీ ధరించుకుంది. ఇదే స్త్రీ ఇది బబులోను వేశ్య. ఈ బబులోను వేశ్య తన అందంగా కనబడాలని అలా ధరించుకొని ఎక్కడికి వచ్చిందట? అరణ్యంలో ఎర్రని పురుగు మీద వచ్చింది. అరణ్యం అంటే లోకమే. ఈ ఎర్రని పురుగు మీద కూర్చోకుండా ఉంది. ఏం చేస్తాను ఇది? లోకాన్ని నాశనం చేయడానికి కూర్చుంది. అనేకుల్ని వాళ్ళ వైపు తిరుగుతూ ఉంది. చూసినట్లయితే ఇది ఏంటంటే నామకార్థ క్రైస్తవులు. ఎవరు ఈమె బబులోను స్త్రీ దేంతో పోల్చబడతా ఉంది? నామకార్థ క్రైస్తవులు. వస్తూ పోతూ ఉండేవారు. ఈ బబులోను స్త్రీ లోకాన్ని విడిచిపెట్టని వారు పూర్తిగా. దేవుళ్ళో సర్వములు, లోకంలో సర్వములు, దేవుని వరకు నమ్మకంగా జీవించలేని వారు ఈ బబులోను స్త్రీతో పోలుస్తారు. అందుకే ఈ బబులోను స్త్రీ ఎలాంటిదన్నా దేవుని బిడ్డలని నాశనం చేస్తుంది. ఇలా ఉండొచ్చు అని ఏం చేస్తామంటే తప్పుడు బోధలు బోధిస్తూ దేవునికి వ్యతిరేకంగా మాటలు చెబుతూ దేవుడి నుంచి పరిశుద్ధంగా నీతిగా జీవిస్తున్న బిడ్డలు తన వైపు తిప్పుకునే అనుభవంలో ఉంటాము ఈ స్త్రీ. ఇక్కడ ఇంకొక స్త్రీ గురించి చూద్దాం. 19వ అధ్యాయం 7వ వచనం. 6-7 కలిసి ఉన్నాయి. 6-7 కలిసి ఉన్నాయి. చదువు. విస్తారమైన జలల శబ్దము, బలమైన ఊరుల శబ్దము కూడిన స్వరము సర్వాధికారిలో ప్రభువులను మన దేవుడు ఇచ్చున్నాడు. ఆయన స్తుతించింది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తాను శుద్ధపరచుకోలిన కనుక మనం సంతోషించి ఉత్సహించి ఆయన మాటలు పరిచయంగా ఇది మొదలు చదివితే ఎలా ఉందండి? ఇది సంఘంతో పోల్చబడతాం. ఈ స్త్రీ ఎవరు? సంఘం. ఈ సంఘం అంటే దేవుని బిడ్డలమైన మనమే. రేపు వధువుగా మనం సిద్ధపడతా ఉన్నాం. సంఘం వధువుతో పోల్చబడతా ఉంది. ఈ సంఘ వధువు ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఎక్కడి నుంచి వస్తా ఉంది? పరలోకం నుంచి వినపడతా ఉంది. ఎక్కడి నుంచి వినపడతా ఉంది ఆ శబ్దము? పరలోకం నుంచి. అంటే పరలోకం నుంచి దిగి వస్తున్న స్త్రీగా ఉంటా ఉంది. ఈ ఎవరు వస్తా ఉన్నారు? వధువు దిగి వస్తా ఉన్నారు. అందుకని ఎవరు తీసుకెళ్ళడానికి? సంఘం వధువైన మనల్ని తీసుకెళ్ళడానికి వస్తా ఉన్నారు. అయితే 19వ అధ్యాయం 8వ వచనంలో ఏం ధరించుకుందామని ఇక్కడ చూసినట్లయితే ఏం ధరించుకుందామని ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారమంటల ఆమె ఇవ్వబడింది. పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ స్త్రీ ఏం ధరించుకుంది? నీతి క్రియలు ధరించుకుంది. ఇప్పటి వరకు ధరించుకున్న ముగ్గురు స్త్రీల్లో చూస్తే నీతి క్రియలు ధరించుకోలేదు. కానీ ఈ స్త్రీ ఏం ధరించుకుంది? నీతి క్రియలు ధరించుకుంది. బబులోను స్త్రీ అయితే ఏం ధరించుకుంది? రకరకాల ఆభరణాలు ధరించుకుంది. అయితే ఏం ధరించుకుంది? ఇక్కడ చూస్తే ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు. ఇవన్నీ నీతి క్రియలు ధరించుకుంది. ఈ నీతి క్రియలు ధరించుకున్న ఈ స్త్రీ
దేవుని రాజ్యంలో ఉండాలని ఒక స్థిరమైన తీర్మానం కలిగిన అనుభవంలో లేక కొన్ని వారాలు చెప్పుకున్నాం దునియా ఏ విధంగా జీవించి మనం కూడా అలాంటి అనుభవంలో జీవించాలని. దునియా అయితే ఒక తన ముందున్న ఆఫ్రికా ఖండాన్ని వెలిగించిందట. ఆఫ్రికా ఖండం ద్వారా అనేకులు అయితే ఈ యొక్క అంతమందిని రక్షించుకోవడానికి మనం వాడుతున్నాడట. మనల్ని కూడా అనేకులను రక్షించుకోవాలి, సంఘంలో చేర్చి దేవుని యొక్క కొరకు దేవుని రాజ్యం కొరకు అనేకుని సిద్ధపరిచే సంఘంగా మనం ఉండాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. అంటే శ్రమ పడుతున్న వారంటే శ్రమ పడే వాళ్ళు దేవుని కొరకు నీతిగా జీవించే వారికి శ్రమ తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకు? బంగారం నేటి బంగారాన్ని తీర్చబడాలంటే అది ఏం చేయబడాలి? కంసాల చేతిలో ఏం కావాలి? కాల్చబడాలి, కొట్టబడాలి, నలుగుండబడాలి, ముంచబడాలి, ఒక ముచ్చటైన ఆవరణగా తయారు కావాలి. అది దేవుడికి ఇష్టమైనదిగా ఉండాలి. మనం కూడా ముందుగా ఉండే దేవుడికి ఇష్టంగా ఉంటాం. అవును కదా? నిద్ర లేచి వెంటనే బయటికి వెళ్ళి అన్నారు కదా, తలదూరి నీట్గా చదివేసి, అవును కదా, మంచిగా బట్టలు కట్టుకుంటే ఎలా ఉండాలో చూస్తే మంచిగా ఉన్నామా అంటారు. అలా కాకుండా మనిషికి వచ్చినట్టు కాకుండా ఇష్టం ఎక్కడంటే అలా ఉన్నామంటే బాగాలేదు అంటారు, రెడీరా అంటారు కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే. అలాగే మనం ఇప్పుడు సంఘం పెళ్లి కిందకి వెళ్ళాలంటే దేవుడిని ఎదుర్కోవాలంటే ఎలా రెడీ అవ్వాలి? ఎలా రెడీ అవ్వాలి? దేవుని కొట్టబడి అనుభవం ఉండాలి, నీతి క్రియ పొందిన అనుభవం ఉండాలి, దేవుని కొరకు సిద్ధపడిన అనుభవం ఉండాలి. అంతేకాదు దేవుని కొరకు కన్యగా సిద్ధపడాలి. అవును కదా? ఎలా సిద్ధపడాలి? దేవుని కొరకు కన్యగా సిద్ధపడాలి. పరిశుద్ధుల నీతి క్రియ అనుభవం ఉండాలి. దేవుని కొరకు